కిరాణా దుకాణం యజమానిని బెదిరించి సరుకులతో ఉడాయించిన ముగ్గురు దొంగ పోలీసులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కనగానపల్లి మండలానికి చెందిన లక్ష్మీనారాయణగా వెల్లడించారు. 2 టౌన్ సీఐనంటూ బెదిరించి మంగళవారం రాత్రి సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లాడని బాధితుడు తెలిపారు. సరుకులకు డబ్బులు అడిగితే పోలీసునే డబ్బులు అడుగుతావా అని బెదిరించి కారులో ఉడాయించారన్నారు. కారు నంబర్ నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారన్నారు. సుమారు 3,000 రూపాయల విలువైన సరుకులతో నిందితులు ఉడాయించారని దుకాణం యజమాని తెలిపారు. ప్రధాన నిందితుడు లక్ష్మీనారాయణపై కర్ణాటక సహా ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సిఐ రాజేంద్రనాథ్ చెప్పారు. సుమారు 9 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చేసి ఒక కిరాణం షాప్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము 2 టౌన్ పోలీసులము 2 టౌన్ సిఐ పేరు చెప్పేసి 2 టౌన్ సిఐ పేరు మీదుగా నేనే 2 టౌన్ సిఐ అని చెప్పేసి దాదాపు 3,000 రూపాయల సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోలీసుల వాళ్ళ మనం దౌర్జన్యంతో వెళ్ళిపోవడం జరిగింది. మాకు ఇది సమాచారం అందిన వెంటనే మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము సీసీ ఫుటేజ్ తర్వాత అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళు పలానా వ్యక్తులుగా మేము గుర్తించినాము. వారి మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి తరలిస్తాం. ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్దిగా ఇంతకుముందు కూడా అధికారుల పేర్లు చెప్పి టోల్ గేట్ల దగ్గర అక్కడ డబ్బులు వసూలు చేసినాడనే రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ కాదు, వాస్తవం అది.